నల్గొండ జిల్లాలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. పర్యటనలో భాగంగా కనగల్ మండలంలో 13,000 కోట్ల రూపాయలతో హోమ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దాని తర్వాత కూడా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కూడా సభను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో కూడా అర్ధరాత్రి నుంచి కూడా అక్రమ అరెస్టు కూడా చేస్తున్నారని కూడా పలు రాజకీయ పార్టీ నాయకులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రి నుంచి ఇటు బీజేపీ, సిపిఎం, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ముందస్తు అరెస్టు చేస్తున్నారు. వారితో పాటు విద్యార్థి సంఘ నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా మొత్తం ఈ సభకు మాత్రము పెద్ద ఎత్తున చేయాలన్న ఉద్దేశంతో కూడా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మరి జన సమీకరణ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కూడా ఎన్జీ కళాశాల అదేవిధంగా మొత్తం నల్గొండ పట్టణం కూడా ఫ్లెక్సీలతో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇటు విద్యార్థి సంఘ నాయకులు కానీ ఇటు ప్రతిపక్ష రాజకీయ నాయకులు కానీ మేమేమన్నా సీఎం సభను అడ్డుకుంటామా లేకపోతే ఏం చేస్తాం, మమ్మల్ని ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం కూడా కక్షపూరితంగానే మా మీద కూడా ఇట్లాంటి కుట్రలు చేస్తూ అరెస్టు చేస్తున్న పరిస్థితి. అర్ధరాత్రి కూడా మేమేమైనా ద్రోహులమా లేకపోతే టెర్రరిస్టులమా, మమ్మల్ని అర్ధరాత్రి ఎందుకు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఇటు తిప్పర్తికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఉప సర్పంచ్లను కూడా అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈరోజు సభ జరుగుతుంది. సభ సక్సెస్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చిన్న చెదురుమదురు సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంతో కూడా వీరందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్న పరిస్థితి ఉంది. ఇది 1 టౌన్ 2 టౌన్ అదేవిధంగా కానకాల్ పోలీస్ స్టేషన్లో, ఇటు మునుగోడు పోలీస్ స్టేషన్లో, వివిధ చుట్టుపక్కల ప్రాంతాల పోలీస్ స్టేషన్లు అందరూ కూడా వీరు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా సభ మాత్రం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాబోతుంది. మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నల్గొండ జిల్లాకు ఎలాంటి వరాలు ఇస్తారు, ఏం చెప్తారు అనేది అంత ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి. ఇటు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కానీ అదేవిధంగా అయితే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏమైనా నిధులు కేటాయిస్తారా, అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, తదితర అంశాలు ఏం చెప్తారు అనేది మాత్రము ఒక ఉత్కంఠగా మారిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈరోజు జరిగే సాయంత్రం సభపై కూడా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకటే డిమాండ్ చేస్తుంది, ఏది ఏమైనా కూడా అర్ధరాత్రి నుంచి జరుగుతున్న అక్రమ అరెస్టులను మాత్రం ఖండిస్తున్నామని పలువురు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆటో స్టూడియో. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ నాయకుల్ని, శ్రేణుల్ని, ఇతర ప్రతిపక్ష పార్టీల్ని అందరినీ అరెస్టులు చేసి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. జిల్లాలో ప్రశ్నిస్తున్నటువంటి నాయకుల పట్ల, పార్టీల పట్ల ఈ ధోరణి మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నల్గొండ జిల్లాకు నీటి వనరులకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఏమైంది, మీరు రివ్యూలు సమీక్షలు చేశారా, యుద్ధ ప్రాతిపదికంగా నిధులు ఇచ్చారా, దీన్ని పూర్తి చేయడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు శ్రీశైలం సొరంగ మార్గాన్ని ఇప్పటికీ ఇంకా పూర్తి కావాలేదు, మీరు అన్న టైం అయిపోవస్తుంది. అట్లాగే నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని ఈ జిల్లాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు ఆ నీళ్లను తీసుకెళ్తున్నారు. ఈరోజు నల్గొండ జిల్లా నీళ్లను వదిలిపెట్టడానికి ఒక్క చుక్క నీరు కూడా వదిలిపెట్టడానికి మేము వెనకాడేది లేదు. తప్పకుండా అవి సాధిస్తాం. అంతేకాదు ఈరోజు ఉదయ సముద్రానికి తీసుకొచ్చేటువంటి నీళ్లు కాలువ 2,400 క్యూసెక్ల నీళ్లను తీసుకొస్తున్నారు. 4,000 క్యూసెక్ల నీళ్లు కావాలి ప్రకటించారు. ఇప్పుడు లైనింగ్ పనులు అవుతా ఉన్నాయి. ఈ లైనింగ్ పనులు ఇక్కడ ఈరోజు అభివృద్ధి పేరుతో లైనింగ్ పనులు చేయడం కరెక్ట్ కాదు. 4,000 క్యూసెక్లు వచ్చే డిజైన్ కాలువను చేయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంట్ 1000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన కుటుంబాలలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈరోజు ఆ ఉద్యోగాలు రియలే, భూములు కోల్పోయారు, నష్టపరిహారం ఇవ్వలే. ఇప్పుడున్న యాదాద్రి పవర్ ప్లాంట్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ చేస్తుంది. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పవర్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి కూడా అక్కడ మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రజలు కూడా అడుగుతున్నారు, ఈ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపకుండా మేము ఎలా ఉంటాం? అందుకని ప్రశ్నిస్తాం. తప్పకుండా ప్రజా ఉద్యమాలు ముందుకు వస్తాయి. మేము ఈరోజు ఈ జిల్లాకు మీరు రోడ్లు వేస్తున్నారు. రోడ్ల మంత్రి ఇన్నే ఉన్నాడు, నీళ్ల మంత్రి ఇన్నే ఉన్నాడు. ఈ జిల్లాకి ఏం చేశారు? రోడ్లు ఎన్ని తీసుకొచ్చారు? మీరు రోడ్లకు శంకుస్థాపనలు జరిగినాయి, ఎక్కడ కూడా రోడ్లు పూర్తి కాలే. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయింది, అతగతి లేదు. మీరు కొన్ని పై మెరుగులు దిద్ది రోడ్లు వచ్చినాయని చెప్పేసి ఈరోజు మీరు ఈ ప్రజల ముందు కొన్ని విషయాల పట్ల ఈరోజు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి బాగాలేదు. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు మరి పైలాన్ ఆవిష్కరిస్తుంది కనగల్ దగ్గర. రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ మెరుగుపరుస్తూ ఉన్నారు. మీరు రోడ్లను
బస్సులో ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేసే భాగంలో కుట్రలో భాగమే కదా. మీరు ప్రజల మీద పన్నులేసి భారాలేసి నడ్డి రగొట్టడానికే కదా ఈ పాలన చేయమన్నది. ఇది కాదుగా ప్రజాపాలన. ఈ ప్రజాపాలన పట్ల ఈరోజు ప్రజలు అడుగుతున్న విషయాలనే పార్టీల తరఫున అడుగుతున్నాం. మీరు జవాబు చెప్పకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మేము తప్పకుండా అక్కడ సభలో కూడా అడ్డుకుంటాం, ప్రశ్నిస్తాం, ఎక్కడ వదిలిపెట్టేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2023 ఎలక్షన్ల ముందు పీసీసీగా ఉన్నప్పుడు బీసీలకు 42% స్థానిక సంస్థలు ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పిస్తామని, పార్లమెంట్లో 2 బీసీలకు సీట్లు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రాజ్యసభ, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు 50% భయపడిస్తాం. ఇప్పుడు అధికారంలోకి రావాలని కృతనిశ్చయితం ఉన్నాం. మమ్మల్ని బీసీలు ఓటు వేసి అధికారంలో తీసుకురావాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారం వచ్చిన తర్వాత కార్పొరేషన్లో కానీ ఉన్నటువంటి 42% కానీ ఉద్యోగ రాజకీయ రంగాల్లో కానీ పూర్తిగా విశ్రమించడం జరిగింది. వారు గత ప్రభుత్వం చేసిన అప్పులే మేము తీర్పడానికి మాకు డబ్బులు లేవు, నిధులు లేవు అని చెప్పి దొంగ చాకులు చెప్పడం జరుగుతూ ఉంది. ఉన్నటువంటి స్కాలర్షిప్లు 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు కూడా బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు చదువుకోవడం కోసం ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు. అందుకే ఈ బీసీ సంఘాలని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఇంత నీచ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కూడా ఇంత దారుణంగా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము మళ్ళా 2034 దాకా మేము అధికారంలో ఉంటామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా విద్యార్థులకు 8,000 కోట్ల రూపాయలు ఎమ్మటే శాంక్షన్ చేయాలి. ఇవి ఉన్నటువంటి బీసీలకు ఇచ్చినటువంటి 42% ఉద్యోగ రాజకీయాల చట్టబద్ధత కల్పిస్తూ జీవో తీసుకురావాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రి కూడా గొప్పలు చెప్పుకోవడం, బీసీలకు మేము న్యాయం చేసినామని చెప్పడం జరుగుతుంది. ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్లు ఉన్నటువంటి నాయకులను కూడా ఇప్పుడు అతి లేదు గతి లేదు, పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆయన దంబాచారం ఉన్నటువంటి వ్యక్తులకే దాని అధికారాన్ని గట్టబెట్టి హైదరాబాద్లో కూర్చోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ జిల్లా మంత్రులు కళ్ళు తెరవాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా పర్యటన వస్తున్న సందర్భంగా ప్రతిపక్షాలను అనేక మందిని సిపిఎం పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, తర్వాత బీసీ సంఘాలను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులని అరెస్టు చేసి ఈరోజు నిర్బంధంగా తెల్లారగట్లనే ఒక రౌడీల మాదిరిగా ఒక సంఘ విద్రోహ శక్తులను ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో ఆ విధంగా తలుపులు వలగొట్టుకొని వచ్చి లోపలికి వచ్చి అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటైన విషయం. ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా పర్యటనకు వస్తే ఈ అరెస్టులతోటి, తర్వాత నిర్బంధాలతోటి, నియంత్రిత పోకడతోటి చాలా చేయడం వల్ల తమకు వచ్చేది లాభమేదో అర్థమైతలేదు. ఇప్పటికైనా ఈ అరెస్టులను ఆపి తర్వాత ప్రజాపాలన కొనసాగించాలి. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే చేయాలా, తర్వాత విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంతవరకు ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలే. సాక్షాత్తు ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ ఉండి ఒక జిల్లాలో నిత్యకృతం అయిపోయినాయి మర్డర్లు కావచ్చు, మానభంగాలు కావచ్చు, తర్వాత దోపిడీలు కావచ్చు, హత్యలు కావచ్చు, నిత్యకృతం అయిపోయాయి. వాటిపైన ఏమాత్రం కూడా దృష్టి పెట్టని ఈ ముఖ్యమంత్రి ఈరోజు మాత్రం ప్రజలను, తర్వాత ప్రజాపాలన మీరు మంచిగా పరిపాలించాలి, తర్వాత ప్రజా సమస్యలు విన్నవించడం కోసం వచ్చేటువంటి ప్రజా సంఘాలను ఈరోజు అరెస్ట్ చేసి స్టేషన్లలో పెట్టడం ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాకు, తర్వాత నల్గొండ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీగా 3,000 కోట్ల రూపాయలు యొక్క నిధులు ప్రకటించాలని చెప్పేసి మా
మాజీ శాసనసభ్యులు కంచెల ఉపాధి గారు బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. తర్వాత నల్గొండ నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే ప్రారంభోత్సవం చేస్తారు తప్ప కొత్తవి మాత్రం ఎక్కడ కూడా ఇచ్చిన పాపాన, ప్రారంభోత్సవం చేసిన పాపాన ఈ యొక్క రాష్ట్ర మంత్రి కావచ్చు, నల్గొండ జిల్లా ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఏ ఒక్క పని కూడా చేసిన పాపం లేదు. ఇప్పటికే ఐటీ హబ్ నిర్మాణం చేసిన గతంలోనే ఐటీ ఉద్యోగాలు తీసుకొచ్చిన పాపాన పోతలేరు. తర్వాత ఎన్జీ కాలేజ్ 36 కోట్ల రూపాయలతోటి ఆనాడు ప్రారంభిస్తే తర్వాత పనులు కూడా పూర్తిగానే ఇంకా అవి నత్తనాటకన కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత మెడికల్ కాలేజ్ నిర్మాణం చేసాం, మేము నిర్మాణం చేస్తే మీరు ప్రారంభోత్సవం చేశారు. తర్వాత ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా మేమే ఆనాడు నిర్మాణం చేసాం, ఇప్పుడు మీరు ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తారు. అంటే పనులను మేము చేస్తే ప్రారంభోత్సవానికి మీరు వస్తున్నారు, తర్వాత మీరు మాత్రం ఎక్కడ కూడా పనులు చేసిన పాపాన ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క నియోజకవర్గంలో చేసిన పాపాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాబట్టి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపొచ్చు కానీ ఆపలేరు. తర్వాత తెలంగాణ ఉద్యమకారులని ఎవరు కూడా ఆపలేరు. ఈ నిర్బంధాలతోటి, ఈ అరెస్టులతోటి ఇక ప్రశ్నించే గొంతుకు నొక్కలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొదటగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి, నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా బీసీ సప్లాన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎక్కడ కూడా ముఖ్యమంత్రికి ఈ ప్రజల పట్ల కావచ్చు, ఈ పాలన పట్ల మాత్రం ఏమాత్రం కూడా సోయి లేదని చెప్పేసి, ఎంతసేపు కమిషన్లు దండుకోవాలి, తర్వాత తన ఖజానా నింపుకోవాలన్న ఉద్దేశం తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన కొనసాగలేదు. రైతులకు రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి, తర్వాత దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నల్గొండకు ముఖ్యమంత్రి వస్తున్నాడని చెప్పి అనేటటువంటి ఉద్దేశంతో ముందస్తుగా విపక్ష నాయకుల్ని, తర్వాత ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని, కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం హేయమైనటువంటి చర్య. ఇది పిరికిపంద చర్య. ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వినాలి, వాటిని పరిష్కారం చేయాలి. అట్లాంటి సమస్యలు వినేటటువంటి వేదికలు ఏర్పాటు చేసుకోవాలి తప్ప తమకు సంబంధించినటువంటి గొప్పలు చెప్పుకునేటటువంటి వేదికలు ఏర్పాటు చేసుకోవడంలోనే ఈ ముఖ్యమంత్రి, దానికి సంబంధించినటువంటి అన్నాయిలందరూ కూడా తాపత్రయపడుతున్నట్టుగా కనబడుతూ ఉంది. జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నాడు అని చెప్పారంటే ఈ జిల్లాలో ఏ ఏ సమస్యలు ఉన్నాయనేటటువంటి పూర్తి స్థాయిలో ముందే అధ్యయనం చేయాలి. విపక్షాల నుంచి కూడా దరఖాస్తులు కోరాలి. అట్లా కోరేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. దాదాపు 552 ఇళ్ళు నిర్మాణం చేసి అది ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. కనీసం ఈ సభలనైనా పంపిణీ చేస్తారని చెప్పారంటే దాని జోలికి ఎక్కడ మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. జిల్లా మొత్తంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉన్నది. ఈఎస్ఐ పరిధిలో వాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వైద్యం జరగాలని చెప్పానంటే మళ్ళీ హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్కు వెళ్ళలేక కార్పొరేట్ హాస్పిటల్లోనే ఇక్కడే వైద్యం చేయించుకొని మళ్ళీ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి వాగ్దానం ముఖ్యమంత్రి చేయాలి. ఇంకోటి ఏంటంటే జిల్లాకు తలమానికంగా తీసుకొచ్చినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో ప్రైవేటీకరణకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా కనపడుతోంది. దానికి అవసరమైనటువంటి టెండర్లు పిలిచింది. టెండర్లు ఓకే చేయడం ఒకటే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే సిగ్గుచేటు. ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి సంస్థని ప్రైవేటీకరించడం, దాంట్లో ఉండేటటువంటి ఉద్యోగాలని కుదించడం, అక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవి అన్నీ ప్రశ్నిస్తారు అని చెప్పనేటటువంటి ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రోడ్లు, డ్రైన్స్, వీటికి సంబంధించిన పెన్షన్స్, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు జరగనటువంటి పరిస్థితి. అమలు జరగలేదని చెప్పి ఎక్కడ అడుగుతారో అని చెప్పనేటటువంటి ఉద్దేశంతో ఈ అరెస్టులు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి సభలు జరుపుకుంటున్నారు తప్ప వేరే ఏమీ లేదు. నిజంగా ప్రజలు పాలన ఇది అని చెప్పారంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు చర్చ జరగాలి తప్ప వాళ్ళకి సంబంధించినటువంటి డంబాచారం చర్చ జరగడం కోసం కాదు అని చెప్పనేటటువంటిది తెలియజేస్తాం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా అరెస్టు చేసినటువంటి వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలి. విపక్షాలతో వాళ్ళని సమయం ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తులన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.